ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్కు జోడీగా దీపికా పడుకునే నటిస్తున్నారు. దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్తో వైరల్ అవుతోంది కల్కి. రీసెంట్గా సినిమా రిలీజ్ డేట్పై రూమర్స్ వచ్చాయి. దానిపై చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసి రూమర్స్కు చెక్ పెట్టింది. తాజాగా కల్కి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశాడు నాగ్ అశ్విన్. మైథాలజీ సంబంధించి ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన సినిమాకు కల్కి అనే టైటిల్ పెట్టడానికి గల కారణమేంటో తెలిపారు. మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో కల్కి పూర్తి అవుతుందని వెల్లడించారు. గతంతో ప్రారంభమై ఫ్యూచర్తో ఎండ్ అవుతుంది కాబట్టే ఈ టైటిల్ పెట్టామన్నారు. అప్పటి రోజులకు తగ్గట్టు ఓ ప్రత్యేక ప్రపంచాన్నే రూపొందించామని చెప్పిన దర్శకుడు ప్రతి సీన్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించామని, ఎక్కడా కూడా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల పోలికలు కనిపించవన్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్డేట్తో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. మే 9న కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.